అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు మోహిని. నేను అండమాన్ నికోబార్ దీవులో నివసిస్తున్నాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే చిన్న వచనము ధ్యానించుకుందామా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని యాకోబు గారు మాట్లాడుతున్నారండి. అయితే మనము ప్రభు దృష్టికి మనము తగ్గించుకోవాలి. మనము ఏ ఒక్క విషయంలోనూ కానీ హెచ్చించకూడదు. మనము అందరికంటే పెద్దవాళ్ళంగా ఉండాలి, అందరికంటే పైగా ఉండాలి, అందరికంటే మనకి పేరు ప్రతిష్టలు రావాలని ఎప్పుడు కూడా మనము హెచ్చించుకోకూడదు. ప్రభు దృష్టికి మనము ఎప్పటికైనా తగ్గించుకునే ఉండాలి. మన పాపాలు, మన శాపాలు ఇవన్నీ దేవుడి మందిరంలో ఒప్పుకొని వినియోగముగా మనము దేవుడి మందిరంలో ప్రార్థన చేయాలి. అదేవిధంగా బైబిల్లో మరి భక్తులు ఎంతో మనిషి మరి వాళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేసి ఉండగా దేవుడు వాళ్ళని ఎంతగానో హెచ్చించి ఘనపరిచారు. మనం కూడా మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు మనకి హెచ్చిస్తారు. మరి ఈ చిన్న వచనము దేవుడు దీవించిన గాక. ఆమేన్.